హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగున్నారని అనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. సో నేను స్పితి వ్యాలీ రైడ్ ప్లాన్ చేస్తున్నాను. సో ఇంకొక 2-3 డేస్లో నేను బయలుదేరుతాను. సో దానికి సంబంధించిన రూట్ మ్యాప్, ఐటినరీ ఒకసారి మనం చెక్ చేద్దామా? గాయస్, మనం స్పితి వ్యాలీకి ప్లాన్ చేసాం. సో స్పితి వ్యాలీకి రూట్ మ్యాప్, సో ఎలా వెళ్ళాలనేది మనం డే వైజ్ మన ప్లానింగ్, మన ఐటినరీ మనం మీకు షేర్ చేస్తాను. సో మనం ఫస్ట్ డే 1 నుంచి మనం స్టార్ట్ చేద్దాం. సో స్పితి వ్యాలీ డే 1 ఏంటంటే మనం ఖరగ్పూర్ నుంచి వారణాసికి వెళ్తాం. వారణాసిలో మనం నైట్ స్టే చేస్తాం. సో ఖరగ్పూర్ నుంచి వారణాసి 690 km వస్తుంది. ఆ తర్వాత డే 2 వారణాసి నుంచి మీరట్, వారణాసి నుంచి మీరట్ 650 km వస్తుంది. నెక్స్ట్ డే 3 మీరట్ నుంచి నార్ఖండా వయా సిమ్లా వెళ్తాం. సో అక్కడ కొంచెం వెయిట్ చేసి అలా చూసి నార్కండకి వెళ్ళిపోతాం. సో మీరట్ నుంచి నార్కండకి 395 km వస్తుంది. అండ్ డే 4 నార్కండ నుంచి చిట్కూల్ వయా సంగ్లా విలేజ్. సో ఈ రోడ్ అయితే ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. సో నేను కొన్ని వీడియోస్లో చూసాను. లాస్ట్ టైం కూడా నేను స్పితి వ్యాలీ సమ్మర్లో వెళ్ళాను, ఈసారి వింటర్లో వెళ్తాం. సో మోస్ట్ డేంజరస్ రోడ్స్ అన్నీ ఈ రూట్లోనే ఉంటాయి. నార్కండ టు చిట్కూల్ వయా సంగ్లా. అన్నిటికంటే డేంజరస్ రోడ్స్ సంగ్లా విలేజ్ నుంచి చిట్కూల్ ఈ మధ్యలోనే ఉంటాయి. సో నార్కండ నుంచి చిట్కూల్ 180 km, నియర్ మనకి 6 to 7 hours పడుతుంది, ఎందుకంటే మొత్తం హిల్ స్టేషన్. సో చిట్కూల్ వెళ్ళి అక్కడ నైట్ మనం స్టే చేస్తాం. చిట్కూల్ ఏంటంటే ద లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా, లేకపోతే ద ఫస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా, ఎందుకంటే అది ఇండియాకును టిబెట్కి లాస్ట్ విలేజ్ అనమాట. సో అక్కడ వెళ్ళి మనం స్టే చేస్తాం. నెక్స్ట్ డే 5 చిట్కూల్ నుంచి నాకో విలేజ్. సో ఇది అరౌండ్ 160 km వస్తుంది వయా గివ్ మానిస్ట్రీ ఏంటంటే అక్కడ ఒక మమ్మీ ఉంటుంది ఆ మానిస్ట్రీలో. సో అంటే ఒక మనిషిని అలాగా సమాధి చేసి ఉంచారు, మనకి క్లియర్గా కనిపిస్తుంది ఆ గివ్ మానిస్ట్రీలో. సో చిట్కూల్ నుంచి నాకో విలేజ్ 160 km ఆల్రెడీ వస్తుంది. నెక్స్ట్ నాకో విలేజ్లో నైట్ స్టే చేస్తాం. నెక్స్ట్ నాకో విలేజ్ నుంచి డే 6లో నాకో విలేజ్ టు కాజా. నాకో విలేజ్ స్పెషల్ ఏంటంటే అక్కడ ఒక లేక్ ఉంటుంది, ఫోర్జన్. వింటర్లో యాక్చువల్గా ఫోర్జన్ ఉంటుంది. సో ఇప్పుడు సమ్మర్ లైట్గా స్టార్ట్ అయిపోయింది కాబట్టి సో అక్కడ లేక్లో ఫ్రీజన్ ఉంటుందో లేదో తెలీదు. సో వెళ్ళాక తెలుస్తుంది, మీకు ఖచ్చితంగా చూపిస్తాను. సో నాకో నుంచి కాజాకి 120 km. సో మధ్యలో దంకర్ అనే విలేజ్ ఉంటుంది, ద ఓల్డ్ మానిస్ట్రీ, అంటే చాలా ఇయర్స్ కింద నుంచి అక్కడ ఉన్నది. సో నియర్ 120 km నాకో నుంచి కాజా 120 km డే 6. నెక్స్ట్ డే 7 కాజా టు కాజా. మనం కాజా వెళ్ళిన తర్వాత ఆ రోజు నైట్ స్టే చేస్తాం కదా. డే 6 ఏం చేస్తాం అంటే లోకల్ సైట్ సీయింగ్. లోకల్లో ఏమొస్తాయంటే మనకి సైట్ సీయింగ్లో కామిక్ విలేజ్, అక్కడ ఒక మానిస్ట్రీ ఉంటుంది, లాంగ్జా ఒక బుద్ధ స్టాచ్యూ ఉంటుంది, హిక్కీమ్ అంటే ద హైయెస్ట్ పోస్ట్ ఆఫీస్ ఇన్ ద వరల్డ్, అక్కడ పోస్ట్ ఆఫీస్ ఒకటి ఉంటుంది. సో దాన్ని మనం విజిట్ చేద్దాం. ఆ తర్వాత కీ మానిస్ట్రీ, అది కూడా ఒక 1000 years బ్యాక్ ఉంటుంది కీ మానిస్ట్రీ ఒకటి. ఆ తర్వాత చీచాం, ఏషియాలోనే హైయెస్ట్ కేబుల్ బ్రిడ్జ్ అనమాట, ఒక బ్రిడ్జ్ అది. ఆ తర్వాత అవన్నీ చూసుకొని కాజాక్ నైట్ వెళ్ళిపోతాం, నైట్ స్టే చేస్తాం. నెక్స్ట్ డే 8 ఏంటంటే కాజా నుంచి మరి ఇంకా మన స్పితి వ్యాలీలో మ్యాక్సిమం మెయిన్ టూరిస్ట్ స్పాట్ అనేది కాజా విలేజ్ అని. కాజా విలేజ్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ 5 ప్లేసెస్ చెప్పాను కదా, కామిక్, లాంగ్జా, హిక్కీమ్, కీ మానిస్ట్రీ, చీచాం బ్రిడ్జ్, ఇవి చాలా అంటే మీరు చాలా ఇంప్రెస్ అవుతారు, చూసే చాలా బాగుంటాయి. ఆ తర్వాత నైట్ వచ్చి కాజాలో స్టే చేస్తాం, లోకల్ మార్కెట్లో ఆ రోజు నైట్ చూసి మనం స్పెండ్ చేసి నెక్స్ట్ డే 8లోనే కాజా నుంచి సిమ్లాకి డైరెక్ట్గా మనం వచ్చేస్తాం. సో ఎందుకంటే వచ్చిన దారిలోనే మళ్ళీ చూపించుకొని రావడానికి ఇంకేం ఉండదు, మనం ఏం చేస్తాం డైరెక్ట్గా వచ్చేయడమే. సో 440 km హిల్ స్టేషన్లో కొద్దిగా టైం పడుతుంది, నియర్ 12 hours పడుతుంది, 12 hours. ఓకే. నెక్స్ట్ ఏంటంటే డే 9 మనం ఏం చేద్దాం, సిమ్లా నుంచి రాంపూర్,
నియర్ 450 కిలోమీటర్స్ వస్తుంది. సో పొద్దున్న స్టార్ట్ అయితే మనం ఈవినింగ్కి 6-7 కల్లా మనం వెళ్ళిపోవచ్చు. సో 450 కిలో ఈజీగా కవర్ చేయొచ్చు. నెక్స్ట్ డే 10. డే 10 అంటే రాంపూర్ నుంచి నేను యాక్చువల్గా ప్లాన్ చేస్తున్నాను డైరెక్ట్గా ఖరగ్పూర్ రాకుండా అయోధ్యను వారణాసి వెళ్ళేటప్పుడు వారణాసి టచ్ చేస్తాం, కానీ అక్కడ మనం జస్ట్ స్టే చేస్తాం. అక్కడ కాశీలో తిరగడానికి టైం ఉండదు. సో రిటర్న్లో ప్లాన్ చేశాను. సో అయోధ్య వెళ్ళిపోతాం. అయోధ్య నియర్ 460 కిలోమీటర్స్. నైట్ అక్కడ ఉండిపోయి నెక్స్ట్ డే 11th డే అయోధ్యలోనూ దర్శనం చేసుకొని రామ మందిరం చూసుకొని ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి వారణాసి మనం స్టార్ట్ అయిపోతే 218 కిలోమీటర్స్ కాబట్టి మనం నియర్ 4 అవర్స్లో వెళ్ళిపోవచ్చు వారణాసి. నైట్ అక్కడ లోకల్ సైట్ సీయింగ్ చూసి ఘాట్స్ ఉంటాయి కదా, ఘాట్స్ అన్నీ చూసుకొని గంగా హారతి చూసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వారణాసిలో నెక్స్ట్ డే కానీ ఆ ముందు రోజు కానీ దర్శనం ఉంటే దర్శనం చూసుకొని, ఒకవేళ ముందు రోజు దర్శనం అయితే వెల్ అండ్ గుడ్. 12th డే రోజు నేను హ్యాపీగా వారణాసి నుంచి ఖరగ్పూర్ స్టార్ట్ అయిపోవచ్చు. సో మీకు రిటర్న్లో మనం వెళ్ళి వచ్చి అదే సేమ్ దారి కాబట్టి 700 కిలోమీటర్స్ వస్తుంది దగ్గర దగ్గర. సో ఖరగ్పూర్ వచ్చొచ్చు. సో టోటల్గా 12 డేస్ ప్లాన్ అండి. 12 డేస్ స్పితి వ్యాలీ. 12 డేస్. సో ఎంత అడ్వెంచర్గా ఉంటుందంటే ఈ రైడ్ మాత్రం చాలా బాగుంటుంది. టోటల్గా నియర్ 700 + 218 టోటల్గా నేను ఈ స్పితి రైడ్లో నేను రైడ్ చేసిన కిలోమీటర్ నియర్ 4500 to 5000 కిలోమీటర్స్ ఉంటుందండి. సో ఇదంతా సింపుల్ కాదు, మంచిగా ప్రిపేర్ అయ్యి ఉన్నాను ఈ ట్రిప్ కోసం. లాస్ట్ ఒక 1 month నుంచి ప్రిపేర్ అవుతున్నాను వెళ్ళడానికి. సో 4000 to 500 కిలోమీటర్స్ చిన్న రైడ్ అయితే కాదు, చాలా పెద్ద రైడు. సో 12 డేస్ పడుతుంది మనం అన్నీ చూసి రావడానికి. సో ఇది నా టోటల్ అటినరీ స్పితి వ్యాలీది. డే 1 నుంచి చూడండి, డే 1 నుంచి మనం అలా ప్లాన్ చేసుకొని డే 12 వరకు టోటల్ 12 డేస్ ట్రిప్ ఇది. మీరు చూస్తే మీకు టోటల్గా చూపిస్తున్నాను. సో ఒకసారి మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే నా ఐటినరీ అయినా ఫాలో అవ్వచ్చు, లేకపోతే మీకు ఏది సింపుల్గా ఉంటే అది ఫాలో అవ్వండి. సో మీకు అర్థమయ్యేటట్టు సింపుల్గా చెప్పడానికి ఇలా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను నా రూట్ మ్యాప్, నా ఐటినరీ. సో నేను ప్రతి ఎపిసోడ్ అనేది డే వైజ్గా నేను ఒక్కొక్క వీడియో చేస్తాను. సో డే వైజ్గా మీకు చూస్తే ఆటోమేటిక్గా నీట్గా తెలిసిపోతుంది నేను ఎలా వెళ్ళాను, ఎక్కడెక్కడ ఆగాను, ఏమేమి చూడాలి అవన్నీ డే వైజ్గా వీడియోస్ చేస్తాను. చూడండి, మీకు మంచిగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సో ఫైనల్గా రూట్ మ్యాప్ అయితే చూస్తారు. ఇప్పుడు మనం రైడ్కి సంబంధించిన గేర్ లిస్ట్, ఎసెన్షియల్ స్పేర్ పార్ట్స్, మనం ఏమేమి పట్టుకోవాలి, క్లాతింగ్స్, గేర్స్ అవన్నీ మనం ఒకసారి చెక్ చేద్దాం. సో ఈ లిస్ట్ చూస్తే మీకు అర్థమైపోద్ది ఏమేమి మనం లాంగ్ రైడ్కి వెళ్ళేటప్పుడు. కోల్డ్ ప్లేసెస్ అక్కడ మినిమం -20 degrees ఉంటుంది, మ్యాక్సిమం ప్లస్లో 5 degrees, -5 ఉంటుంది, -5 to -16 degrees. సో ఆ టెంపరేచర్లో మనం సర్వైవ్ అవ్వడం అనేది చాలా కష్టం. దానికి తగ్గట్టు క్లాతింగ్స్ అన్నీ మనం పట్టుకెళ్ళాలి, స్వెటర్స్, జాకెట్స్ ఇవన్నీ మనం పట్టుకెళ్తేనే మనం అక్కడ సర్వైవ్ అవ్వగలం, అది కూడా బైక్ మీద. సో ఈ ట్రిప్ కోసం నేను ఏమేమి గేర్ ఎసెన్షియల్స్ పట్టుకెళ్తున్నానో చెక్ చేద్దాం. మనం స్పితి వ్యాలీ కోసం నేను ఏదైతే ప్రిపేర్ అయ్యానో, సో నా గేర్ లిస్ట్, టూల్ లిస్ట్ మొత్తం ఇవే అని. సో ఫస్ట్ కనిపిస్తుంది యాక్జోర్ హెల్మెట్ విత్ ఇంటర్కామ్, ఆ తర్వాత సోలెస్ రైడింగ్ జాకెట్, సోలెస్ రైడింగ్ ప్యాంట్, ఆ తర్వాత నార్మల్ బ్రాండ్ రైడింగ్ బూట్స్ అవి. ఆ తర్వాత నేను జాకెట్ లోపల వేసుకోవడానికి ఇన్నర్ లైన్స్, ప్యాంట్స్ను, టీషర్ట్స్, ఇవి థర్మల్స్. సో మనం కోల్డ్ ప్లేస్కి వెళ్తాం కాబట్టి అక్కడ మినిమం -20 degrees ఉంటుంది. సో అక్కడ ఆ థర్మల్స్ అనేవి మనకి బాగా పనిచేస్తాయి. ఇదేమో డీహైడ్రేషన్ బ్యాగు. సో రైడింగ్లో మనం ప్రతిసారి బండి ఆపి బాటిల్ ఓపెన్ చేసి ఏం తాగుతాం. సో ఇది హైడ్రేషన్ బ్యాగ్. ఇందులో లోపల 2 liters వాటర్ ఒక ప్యాకెట్ ఉంటుంది. సో ఆ పైప్ నుంచి మనం సిప్ చేస్తూ మనం వాటర్ తాగొచ్చు వితౌట్ బాటిల్. సో డైరెక్ట్గా దాంతో వాటర్ తాగేయచ్చు. సో ఇదేంటంటే ఇది మన హెల్త్ కిట్, ఇందులో ట్యాబ్లెట్స్. సో మనం అకామిడేషన్ అవ్వకపోతే ఒకవేళ ఏఎంఎస్
యాంటీ మౌంటైన్ సిక్నెస్ వచ్చినప్పుడు సో డైమాక్స్ ఈ ట్యాబ్లెట్ వేస్తాము. సో ఇది హెడేక్కి నిమ్డోల్ ప్లస్ హెడేక్ను బాడీ పెయిన్స్కి ఇది పనిచేస్తుంది. ఇంకా ట్యాబ్లెట్స్ ఇంకా మోషన్స్కి ఒకటి పెట్టుకోవాలి. దాని తర్వాత మన యాక్షన్ కెమెరా DJI XN4 విత్ 3 బ్యాటరీస్. సో దాని కేసెస్ అది. సో ఇది మన కెమెరా స్పేర్స్ ఏమి ఇందులో ఉన్నాయి. సో ఇది మైక్, మనం ఇప్పుడు వ్లాగింగ్ చేస్తున్నప్పుడు సో మైక్ ఇది DJIది. సో ఇందులో 2 ట్రాన్స్మిటర్లు, ఒక రిసీవర్ ఉంటుంది. సో నేను ఒక మైక్ ప్రజెంట్ పెట్టి రికార్డ్ చేస్తున్నాను. రెండోది ఇక్కడే ఉంది. రిసీవర్ ఏమో మొబైల్ ఫోన్కి ఉంది. అండ్ నెక్స్ట్ ఇది దాని పౌచ్. సో ఇది లూబ్స్, ఇది చైన్ క్లీను అండ్ చైన్ లూబు. సో మనం ప్రతి 600 కిలోమీటర్కి ఒకసారి లూబ్ చేయాలి, క్లీన్ చేయాలి. సో ఇది బాలక్లావా, సో హెల్మెట్ లోపల మనం వేసుకోవడానికి. ఇవి హ్యాండ్ గ్లౌజెస్, నా దగ్గర 2 pairs ఉన్నాయి హ్యాండ్ గ్లౌజ్. అండ్ ఇదేమో సన్ గ్లాసెస్. సో మీకు చూపిస్తానండి. సో ఇది బాగున్నాయి కదా చూడడానికి. సో ఇది నాకు బాగా నచ్చి తీసుకున్నాను. సో sbabu.com నుంచి తీసుకున్నాను. చాలా బాగున్నాయి. ఇంకోటి సేమ్ ఇలాంటిది నాకు ఎల్లో కలర్స్ కూడా ఉంది, నాకు బాగా నచ్చింది, అందుకే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇది మన లగేజ్కి ఏమైనా బ్యాగ్ అవన్నీ పెట్టేటప్పుడు ఇది కట్టి ఉంచడానికి ఇది బాగా పనిచేస్తుంది, నెట్ లాంటిది. ఇవేమో బంజీ కార్డ్స్. సో ఇది లగేజ్ని ప్యాక్ చేయడానికి, లగేజ్ని గట్టిగా ఉంచడానికి, బండి కట్టడానికి ఇది మనకి పనికొస్తుంది. దాని కింద ఉన్నది హెల్మెట్ కవర్. సో హెల్మెట్ కవర్ మనం ఎప్పుడైనా హెల్మెట్ వాడకపోయింటే ఇందులో పెట్టి సేఫ్గా ఉంచవచ్చు, డస్ట్ గట్ట పట్టదు. సో నెక్స్ట్ ఇవి రెయిన్ గేర్స్. ఇది రైనాక్స్ బ్రాండ్ది. సో రైనాక్స్ సేమ్ ప్యాంట్ కూడా, ఇది డైరెక్ట్గా ప్యాంట్ మీద వేసుకోవచ్చు. ఇదేంటంటే షూ కూడా రెయిన్ కవర్స్ ఇవి. సో ఎప్పుడైనా వాటర్ క్రాసింగ్ వచ్చినప్పుడు ఇవి యూస్ చేస్తాం. ఇది నేను రైడర్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఈ రెయిన్ గేర్స్ అన్నీ రైనాక్స్ బ్రాండ్ నుంచి. సో మన క్యాప్ తెలిసింది కదా ఎప్పుడు మనం యూస్ చేసేది. ఇదేమో ట్యాంక్ బ్యాగు సపోర్టింగ్గా ఉండే కవర్ ఇది. అది ట్యాంక్ బ్యాగ్, అది మెయిన్ టైల్ బ్యాగ్. నా మొత్తం లగేజ్ మొత్తం దాంట్లోనే పడుతుంది టైల్ బ్యాగ్లో. సో నెక్స్ట్ మన అడ్వెంచర్లో మొత్తం ఏంటంటే ఇది డ్రోన్. దీంతో మంచి మంచి షార్ట్స్ మనకు వస్తాయి. DJI Mini 4 ఇది డ్రోన్ బాక్స్, మొత్తం 3 బ్యాటరీస్తో ఉంటుంది. నెక్స్ట్ అది కేబుల్ ఎందుకు పెట్టానంటే స్విచ్ బోర్డ్ది. సో ఎక్కడైనా హోటల్స్లో సింగిల్ సాకెట్ ఉండేటప్పుడు మనకి కెమెరా ఎక్విప్మెంట్స్ చాలా ఎక్కువ ఉంది కదా, సో అన్నిటికీ ఛార్జింగ్ పెట్టడానికి ఆ స్విచ్ బోర్డ్స్ ఏం తీసుకున్నాను. నెక్స్ట్ మన టీషర్ట్స్, నైట్ ట్రాక్ ప్యాంట్, ఒక 2 జీన్స్ మాత్రమే పెట్టాను, 2 టీషర్ట్లు. సో బట్టలు చాలా తక్కువ, ఎందుకంటే మనం సరిగా స్నానం చేసేది అయితే ఉండదు, చాలా తక్కువ అక్కడికి వెళ్ళాక. సో మనం ఇక్కడి నుంచి సిమ్లా వెళ్ళేంత వరకు సో ప్రతిరోజు మనం ఫ్రెష్ అయ్యి మంచిగా బట్టలు చేంజ్ చేసుకుంటూ వెళ్తాం. ఒక్కసారి సిమ్లా దాటిన తర్వాత కష్టం మనకి. సో ఆ టెంపరేచర్తో అక్కడ హుడీ ఉంది, నెక్స్ట్ ఒక జాకెట్ కూడా ఉంది. నెక్స్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇది పంచర్ కిట్, టూల్స్, బ్లేడ్ కూడా ఉంచాను. ఇది పంచర్ కిట్, ఇంకా వాడలేదు. అన్నిటికన్నా మెయిన్ ఇది టైర్ ఇన్ఫ్లేటర్. ఎక్కడికైనా మనం మధ్యలో ఎయిర్ తక్కుతాయి. సో టైర్ ఇన్ఫ్లేటర్ని యూజ్ చేసి మనం ఎయిర్ కొట్టచ్చు. చూడండి, ఇందులో మనకి ఎంత PSI కావాలి అని ఉంటుంది, పెంచవచ్చు. ఇది సైకిల్కి, ఇది ఫుట్బాల్కి, ఇది కార్కి, ఇది బైక్స్కి. సో ఎంత పెంచడం తగ్గించడం ఎంత PSI మనకు కావాలనేది ఇది మనం అడ్జస్ట్ చేస్తాం. మనం ఒకసారి పవర్ బటన్ నొక్కాలంటే స్టార్ట్ అయిపోతుంది అలాగా. సో ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఇదంటే ఒకసారి ఫస్ట్ మనం పెట్టగానే ఆటోమేటిక్గా ఇది ఆటో కట్ అయిపోద్ది. ఫుల్ అవ్వగానే మనం ఎంత PSIలో సెట్ చేసామో ఆటోమేటిక్గా ఇది కట్ అయిపోతుంది. సో ఒకసారి ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. సో ఇది మనం మొత్తం టూల్ బాక్సెస్, ఇవన్నీ టూల్స్ అండ్ గేర్ మంది. సో మీరు చూశారు కదా ఏమేమి కావాలో. నేనేమైనా మిస్ అయ్యానంటే కొన్ని మిస్ అయ్యాను, అవి వేరే దగ్గర ఉన్నాయి, అవి నేను కలెక్ట్ చేసుకుంటాను. సో మ్యాక్స్ ఇంపార్టెంట్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. నా మెయిన్ ఏంటంటే నా ల్యాప్టాప్.
సో మన రోజు తీసిన వీడియోస్ అన్నీ అందులోనే కాపీ చేయడానికి అది యూజ్ అవుతుంది. అవి ఇంకో 2 ల్యాప్టాప్స్ అవి, ఒకటి ఆఫీస్ ఇంకొకటి ఏమో నా పర్సనల్ది, కింద మ్యాక్బుక్ ఉంది. సో ఇది మన టోటల్ రైడింగ్ గేర్స్. సో చూశారు కదా. ఇంకొన్ని యాక్చువల్గా నేను ఫుడ్ కొన్ని ఐటమ్స్ పెట్టాలి, బిస్కెట్స్ను, ప్రోటీన్ బార్స్ ఇవన్నీ కొన్ని తీసుకుంటున్నాను. అవి నేను వేరే సెపరేట్గా బ్యాగ్లో యాడ్ చేస్తాను. సో ఇది గాయస్ టోటల్గా మొత్తం టూల్స్ అన్నీ కానీ. సో మీరు ఏదైనా ప్రిపరేషన్ లాంగ్ రైడ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మాత్రం ఇవి ఎసెన్షియల్స్ అన్నీ, ఈ టూల్స్ గేర్స్ అన్నీ కంపల్సరీగా పట్టుకెళ్ళండి, లేకపోతే అక్కడికి వెళ్ళాక చాలా ఇబ్బంది పడతారు మీరు. సో నేను ఇందులో ఏదైనా మిస్ అయ్యానంటే కామెంట్లో రాయండి. ఓకే, చూసారు కదా. ఇప్పుడు మన అన్ని గేర్ లిస్ట్ మొత్తం మీకు చూపించాను. సో ఏవేవి మీకు ఉన్నాయో మీకు తెలుసు. ఏదైనా లాంగ్ రైడ్కి వెళ్ళేటప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా ఇవన్నీ పట్టుకెళ్ళాలి, లేకపోతే మీరు ఖచ్చితంగా ఇబ్బంది ఫేస్ చేస్తారు. సో నేను ఆల్రెడీ 2-3 రైడ్స్ వెళ్ళాను, కానీ అప్పుడు నేను ఎప్పుడు వ్లాగ్స్ అయితే చేయలేదు. సో ఇప్పుడు నాకు ఎందుకో కొద్దిగా ఇంట్రెస్ట్ పుట్టి వ్లాగ్స్ ఒకసారి చేద్దాం, ఏదైతే అది అవుతుంది, ఎవరేమనుకుంటే మనకేంటి, ఒకసారి ట్రై చేద్దాం. నాకు తెలిసిందంతా మీకు చెప్పాలని చూస్తున్నాను. సో నాకు తెలిసిందంతా మీకు చూపించాను. ఏ టూల్స్ గేర్స్ నేను పట్టుకెళ్తున్నా పర్సనల్గా అవన్నీ మీకు చూపించాను. ఒకవేళ మీరు ప్లాన్ చేస్తే ఇందులో ఉన్నవన్నీ పట్టుకెళ్ళడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం మినిమం రిపేర్ కిట్స్, చైన్ లూప్స్ మాత్రం కంపల్సరీ. ఒకవేళ బైక్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే మీకు చాలా ఇబ్బంది పడతారు. సో చూసుకొని రైడ్ ప్లాన్ చేయండి. సో ఇప్పుడు మన టూల్స్ అన్నీ రెడీ అయిపోయి, ఇప్పుడు మనం బైక్ ఒకసారి చైన్ లూప్ చేసేసి ఆ తర్వాత వాషింగ్ తీసుకెళ్ళి మంచిగా రెడీ చేసి ఉంచేద్దాం. బండి మంచిగా రెడీ అయిపోతుంది వాషింగ్. బైక్ ఏమో తలతల మెరిసిపోతుంది ఇప్పుడు. ఇప్పుడు మనం మొట్టూల్ది చైన్ లూప్, చైన్ క్లీన్ ఆల్రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం చైన్ లూప్ చేద్దాం. C2 అంటే ఇది చైన్ లూప్. సో చైన్ లూప్ చేసేటప్పుడు సో ఫస్ట్ న్యూట్రల్ తీసుకోండి. బండి అయితే స్టార్ట్ చేయొద్దు, ఎప్పుడు న్యూట్రలే చేసుకోండి. సో న్యూట్రల్ అయిపోయిన తర్వాత సో బ్యాక్ టైర్ అలా తిప్పి చూడండి, తిరుగుతుంది. సో అప్పుడు న్యూట్రల్ ఉన్నట్టని. సో తర్వాత మెల్లగా చైన్ లూప్ ఇలా చేస్తే చైన్ లూప్ అవుతుంది. అలా మొత్తం అయ్యేదాకా చేయండి. మెల్లగా స్ప్రే చేయండి. ఎక్కువగానే స్ప్రే చేస్తే ఎక్కువ స్ప్లిట్ అయిపోయి వేస్టేజ్ అయిపోతుంది. సో ఒకసారి అయిపోయిన తర్వాత మనం లైట్గా బైక్ స్టార్ట్ చేసి చెక్ చేద్దాం. స్టాండ్ తీయాలి, లేకపోతే బండి ఆగిపోతుంది. మెల్లగా స్ప్రే చేస్తే ఏమవుతుందంటే చైన్ మొత్తం స్ప్రెడ్ అయ్యి అలాగా మనకి మంచిగా కనిపిస్తుంది. సో చైన్ లూప్ చేసిన తర్వాత బండి ఒక 2-3 అవర్స్ అలా వదిలేయాలి. ఎందుకంటే ఈ లూప్ మొత్తం చైన్కి మొత్తం మంచిగా పట్టి మనకి లూప్ బాగా అవుతుంది. ఒకవేళ మనం వెంటనే డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతే ఏదైతే మనం స్ప్రే చేసాము లూబు
అది మొత్తం బయటికి స్ప్రింకిల్ అయిపోతుంది. ఇలా ఒక 2 మినిట్స్ అలాగా తిప్పేసి క్లోజ్ చేసేయాలి. సో బండి మొత్తం నీట్గా రెడీ అయిపోయింది. సో చైన్లు అన్నీ చేస్తాను. సో మస్తు అనిపిస్తుంది కదా చూడడానికి. నాకైతే ఎప్పుడెప్పుడు రైడ్ చేద్దాం అన్నట్టు అనిపించింది. చూశారు కదా మొత్తం ప్రిపరేషన్. స్పితి రైడ్ కోసం నేను చేసిన రూట్ మ్యాప్ కానీ, ఐటినరీ కానీ, ప్రిపరేషన్, బైక్ రెడీ చేయడం. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Subscribe along with